దోస్ 2025 ఆన్లైన్ అప్లికేషన్ ఎవ్వరి మీద డిపెండ్ కాకుండా నాది నేనే చేసుకుంటా అనే ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. సో బిఫోర్ స్టార్టింగ్ దట్, ఒకవేళ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయి. సో ఫస్ట్లీ ఏంటంటే మనకి దోస్ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు మనం చాలా ఎర్రర్స్ని అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఎర్రర్స్ని మనం ఎట్లా సాల్వ్ చేయాలి అని చెప్పి మనమైతే ఈ వీడియోలో ఇప్పుడు డీటెయిల్గా మాట్లాడుకుంటాం. సో ఫస్ట్లీ ఏంటంటే మనకి ఒక రెండు ఎర్రర్స్ అయితే నేనైతే ఫేస్ చేసిన, ఎందుకంటే అన్ని డీటెయిల్స్ ప్రాపర్ ఉన్నప్పుడు ఎర్రర్స్ అనేది తక్కువ ఉంటాయి అన్నట్టు. సో డీటెయిల్స్ తప్పున్న సిచ్యువేషన్ లోపల నీకు ఎర్రర్స్ అనేది ఎక్కువ ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి సో నేను ఫేస్ చేసిన ఎర్రర్స్ ఏంటి అంటే, ఫస్ట్లీ ఒకటి, సో నువ్వు ఇచ్చిన దోస్త్ ఐడి అనేది అసలు లేనే లేదంటుంది అన్నట్టు. ఓకేనా, దోస్త్ ఐడి డిడెంట్ ఎగ్జిస్ట్ అని చెప్పి వస్తుంది అన్నట్టు. సో అసలు ఇది ఎగ్జిస్ట్ కాలే అని చెప్పి ఎందుకంటది అని చెప్పి నేను ఒక 3 రీజన్స్ అయితే చెప్పిన. అండ్ అది కాకుండా సో దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలని చెప్పి కూడా ఈ వీడియో లోపల నేను డిస్కస్ చేసిన అన్నట్టు. అండ్ అది కాకుండా మనం పేమెంట్ చేసిన తర్వాత ఏంటంటే మనకి దోస్త్ పిన్ అనేది రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి రావాలి. సో రాకపోవడానికి రీజన్స్ ఏంది అండ్ దీన్ని ఎట్లా సార్ట్ అవుట్ చేయాలి అని చెప్పి డీటెయిల్గా ఈ వీడియో లోపల మాట్లాడినాం. సో ఆ వీడియో లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్ లోపల ఇచ్చిన. సో నువ్వు ఆ వీడియో లోపలికి వెళ్ళి చెక్ చేయవచ్చు. మనమైతే డీటెయిల్గా మాట్లాడుకున్నాం. సో మన యాప్ లోపలికి డైరెక్ట్ తీసుకెళ్తుంది ఆ లింక్. నువ్వైతే అక్కడ మనకి దోస్త్ 2025 అని ఉంటుంది, అందులోపలికి వెళ్ళి నువ్వైతే చెక్ చేయవచ్చు. అండ్ దాంతోపాటుగా నీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా అందులోపల నాకు పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు. ఓకేనా, మన యాప్ లోపల నాకు పర్సనల్గా మెసేజ్ చేయడానికి ఉంటుంది. అండ్ అది కాకుండా నీకు నెక్స్ట్ ఏం డౌట్స్ ఉన్నాయి కింద ఈ వీడియో కింద కామెంట్ చేస్తే నేను యాడ్ చేస్తాను. ఓకేనా, సో వీడియో చేసి ఆ ప్లేలిస్ట్ లోపల నేనైతే నీకు యాడ్ చేస్తాను అన్నట్టు. సో నీకు 1 వీక్ వరకు వ్యాలిడిటీ అయితే ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నట్టు. సో దట్స్ ఇట్ గైస్. ఇంకేం డౌట్స్ ఉన్నాయి కింద కామెంట్ చేయి. నువ్వు దోస్త్ లోపల ఎట్లాంటి ప్రాబ్లం ఫేస్ చేసినా కూడా, ఎట్లాంటి ఎర్రర్ ఫేస్ చేసినా కూడా నేనైతే దానికి సార్ట్ అవుట్ చేసి మన ప్లేలిస్ట్ లోపల యాడ్ చేస్తాను అన్నట్టు. సో దట్స్ ఇట్ గైస్, అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.